దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఇంకెవరు చెప్తారు? దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని వాక్యము పట్ల శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటూ ఉండాలి. దావీదు జీవితంలో జరిగినటువంటి ఈ మూడవ పొరపాటు ఏమిటి అంటే, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో చదువుకుంటాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీలను సంహరించి రబ్బా పట్టణమునకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అది వసంతకాలము, యుద్ధకాలము, యుద్ధానికి వెళ్ళే సమయం. ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళలేదు దావీదు. చూడండి, చేయవలసిన పని చేయలేదు దావీదు. మీకు అర్థమవుతుంది, దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయాల్లో మనం వెళ్ళలేకపోతే, ఆరాధించవలసిన సమయాన్ని మనం ఆరాధించకపోతే, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ సమయాన్ని మనం ఇవ్వకపోతే నా జీవితాల్లో, మన జీవితాల్లో అనర్థాలు జరుగుతాయి ప్రియులారా. ఊహించని పరిణామాలు మనం ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. మనకంటూ ఒక సమయం దేవుడిచ్చినప్పుడు, అది ఆరాధించే సమయమైనప్పుడు, అది ప్రార్థించే సమయమైనప్పుడు, దేవునికి లోబడే సమయమైనప్పుడు, ఆ సమయాన్ని నువ్వు వృధాగా పాడు చేసుకుంటే, ఆ సమయాన్ని నువ్వు సొంతగా దాన్ని వాడుకుంటే దానికి తీరని లోటు ఏర్పడుతుంది ప్రియులరా. తగిన మూల్యం చెల్లించాలి. ఇక్కడ వాక్యం చూస్తాం, రాజుల కాలము, వసంత కాలం, అది యుద్ధానికి వెళ్ళే కాలం. అందరూ యుద్ధానికి వెళుతున్నారు, కానీ దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళకుండా అక్కడే నిలిచిపోయాడు. నిలిచిపోయిన తర్వాత యెరూషలేమునందు నిలిచెను. 2వ వచనం. ఒకానొక దినమందు ప్రొద్దు కుంకువేళ దావీదు, చూడండి, ఒక్కరోజే కాదు, ఇట్లా రోజులు గడిచిపోయాయి. ఇశ్రాయేలీయులందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు, యుద్ధంలో పోరాడుతున్నారు, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇతగాడైతే యుద్ధానికి వెళ్ళలేదు, యెరూషలేములోనే నిలిచిపోయాడు. ఒకరోజు ప్రొద్దు కుంగింది. ఆ రోజు అలాగ మేడ మీదకి వెళ్ళాడు. చదువుదాం. ప్రొద్దు కుంకిన వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేస్తున్న ఒక స్త్రీ కనబడెను. వాక్యమించినటువంటి వారులారా, రాజకోట అంటే చాలా పెద్దది. ఆ రాజకోట పైకి వెళ్ళాడు. పైకి అలా నడుస్తూ ఆ ప్రక్కన తొంగి చూడగానే ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడుతుందంటాడు. మామూలుగా అయితే కనబడదు. ఈయన తేరి చూశాడు, కావాలని చూశాడు, అందుకే తన కనబడింది ప్రియులరా. ఈయన ప్రాంగణం చాలా పెద్దది, రాజులు నివసించే రాజకోట చాలా పెద్దది. ఆ పెద్ద మేడ మీద నుంచి చూస్తే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ ఇళ్ళు చాలా చిన్నగా కనబడతాయి, మనుషులు చాలా చిన్నగా కనబడతారు. కానీ ఈయన కావాలని తేరి చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూశాడు, స్నానం చేస్తున్నటువంటి ఆమెను చూసి ఏం చేశాడు చూద్దాం. 3వ వచనంలో, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెర్షబాని తెలియచేసేశాడు. చూడండి, అతని దగ్గర పనిచేసే వ్యక్తిని పంపించాడు. ఫలానా ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు దగ్గరికి వెళ్ళు, ఆ అమ్మాయి ఎవరో కనుక్కోమంటే ఆ అమ్మాయి బయోడేటా తీసుకొచ్చారని. ఫలానా వారి కుమార్తె. అంతకు మించి మన దగ్గర పనిచేస్తున్నాడే, మన దగ్గర సైనికుడిగా ఉన్నాడే, ఈరోజు యుద్ధము చేయటానికి వెళ్ళాడే, ఇశ్రాయేలు రక్షణ కొరకు మనకు ఒక కుడి భుజముగా నిలిచాడే, ఆయన భార్య. విషయం తెలిసినప్పుడైనా ఆయన మనస్సు మార్చుకున్నట్లయితే బాగుండేది ప్రియులారా. ఈ విషయం తెలిసినప్పుడైనా తన స్థితి మార్చుకున్నట్లయితే బాగుండేది. మార్చుకోలేకపోయాడు. సమాచారాన్ని విన్నాడు. 14వ వచనంలో 4వ వచనం, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె
అతని యొద్దకు రాగా అతడు ఆమెతో చేయనించెను. కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. క్రీస్తునందు ప్రియులారా, పిలిపించాడు. పిలిపించినప్పుడు తను వచ్చిన తర్వాత ఆమెతో చేయడాన్ని పని చేశాడు. వాక్యం వింటున్నటువంటి వారులారా, రాజు ఇది చేయవచ్చా అని అడిగితే, న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి దినాలలో ఇశ్రాయేలీయులందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి, మాకు రాజు కావాలి, న్యాయాధిపతులు సరిగా పరిపాలించలేకపోతున్నారు, మనస్ఫూర్తిగా దేవునికి మొరక్కలేకపోతున్నాం, మనస్ఫూర్తిగా దేవునికి అర్పించలేకపోతున్నాం, కాబట్టి మాకు రాజు కావాలి అని అడిగారు. అప్పుడు సమూయేలు చెప్పాడు, అయ్యా, రాజు గనక మీకు ఏర్పడితే రాజుకి అధికారం ఉంటుంది. మీకున్న పొలాలన్నీ ఆక్రమించుకోవటానికి, దోచుకోవటానికి ఆయనకు అధికారం ఉంటుంది. మీ మీద పెత్తనం చేస్తాడు, అధికారం చేస్తాడు, మీ భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు, మీ పిల్లలను తీసుకెళ్ళిపోతాడు. రాజుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని ఇశ్రాయేలుకి ఆ మాట చెప్పాడు. వాళ్ళు ఆ రాత్రి అంతా ఆలోచన చేసి ఏమంటున్నారంటే, మా ద్రాక్ష తోటలు పోయినా పర్వాలేదు, మా భార్యలు వెళ్ళిపోయినా పర్వాలేదు, మా పిల్లలకు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం, కానీ మాకు రాజు కావలసిందే అని అన్నారు. ఎందుకన్నారో తెలుసా? ఎందుకు ఇలాగూ దిగజారిపోయారో తెలుసా? అప్పటి కాలంలో న్యాయాధిపతులు పరిపాలన విధానంలో జరిగిన అరాచకాలు ప్రియులారా. దేవునికి మొరక్కుకొని బలి అర్పిస్తే ఆ బలిని మధ్యలోనే తినివేయటం, లాక్కోవటం, దోచుకోవటం, వారికి నచ్చినట్లుగా చేయటం, కొట్టడం, తిట్టడం, ఇలాంటి అరాచకాలు ఎన్నో చేశారు. అందుకనే మాకు రాజు కావాలి, రాజు అయితే న్యాయము తీర్చగలుగుతాడని ఆశపడ్డారు. దాని కొరకు ఏది పోగొట్టుకోవటాకైనా మేము రెడీగా ఉన్నామన్నారు. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అప్పటి కాలపు ఆ పరిస్థితుల ప్రకారం దావీదు ఆ అమ్మాయిని పిలిపించుకోవటంలో ఎవరైనా తప్పు పట్టడానికి లేదు. ఆయన అనుభవించవచ్చు, అధికారం ఉంది. అందుకని తను వచ్చింది. అక్కడ ఆ చేయరాని పని చేశారు. తర్వాత స్నానం చేసి మెదలకొండింటికి వెళ్ళిపోయింది ప్రియులరా. అంటే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి వాళ్ళు కాదు లేదు అనడానికి అవకాశము లేదు ప్రియులరా. ఇక్కడ మనం చూస్తాం, దావీదు ఆలోచన చేయవలసింది ఏమని, ఇతగాడు మన ఇంటి దగ్గర, మన దగ్గర, మన సైన్యంలో ఒక పనివాడిగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. కాస్త వాక్యంలోకి వెళితే ఆయన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. చూద్దాం, చదవండి. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపించింది. ఏమని వచ్చింది, వెళ్ళిపోయింది, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తనకు అర్థమైంది తన గర్భవతి అయిందని. వెంటనే ఒక సైనికుడు పిలిచి ఒక వర్తమానం పంపించింది రాజకోటలోకి, ఇదిగో దావీదు వలన తను గర్భవతి అయిందని. దావీదు వలన అయిందని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే యుద్ధములకు వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకా తిరిగి రాలేదు కాబట్టి. స్తోత్రం. అంటే ఎంతకాలం పట్టింది? 2 నెలలు పట్టిందో, 3 నెలలు పట్టిందో. ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేలుకు సంరక్షణగా వెళ్ళాడు. దావీదు విలువలు కాపాడటానికి వెళ్ళాడు. దావీదు పరువును కాపాడటానికి వెళ్ళాడు. దావీదు పక్షమును యుద్ధము చేయటానికి వెళ్ళాడు. వాస్తవంగా దావీదు వెళ్ళాలి ఆ యుద్ధానికి. దావీదైతే వెళ్ళలా. దావీదు పక్షమున యవనస్తులైన వాళ్ళు వీళ్ళు వెళ్ళారండి. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తెలిసింది గర్భవతి అని. ఆ వర్తమానం వెంటనే పంపించింది. అప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి, ఎంత తెలివి ఉపయోగించాడు. 6వ వచనంలో, దావీదు హిత్తీయుడు ఉరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడో యుద్ధములో ఉన్నటువంటి ఉరియా, ఆ ఉరియాకి ఒక ఉత్తరాన్ని పంపించారండి. ఏమని? సైన్యములో ఉన్నటువంటి ఉరియాను వెంటనే తీసుకుని ఇక్కడికి రావాలి, అతనితో పని ఉంది. వర్తమానం పంపించాడు యోవాబుకి. వెంటనే ఆ వర్తమానం చూస్తున్నటువంటి వ్యక్తి ఉరియాని వెంటనే పంపించేశాడండి దావీదు దగ్గరికి. ఉరియా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోలేదు, తన భార్య దగ్గరికి వెళ్ళిపోలేదు. రావటం దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదుకు సమాచారాన్ని చెప్పడానికి వచ్చాడు, యోగక్షేమాలు చెప్పడానికి వచ్చాడు. గౌరవ విలువలు కాపాడుకునే వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా తన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పడానికి వచ్చాడు. ప్రియులరా, ఏం జరిగిందో చూద్దాం.
ఉరియా దావీదునొద్దకు రాగా దావీదు యవాబు యోగక్షేమములను జనుల యొక్క యోగక్షేమములను సమాచారమును అడిగాడు. మొట్టమొదటి రాగానే ఎలా ఉన్నారు, యవాబు ఎలా ఉన్నాడు, సైన్యాన్ని జాగ్రత్తగా నడిపిస్తున్నాడా, వారికి కావలసిన భోజన పదార్థాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడా అని అడిగాడు. అన్ని బాగా జరుగుతున్నాయి. మన సైనికులు ఎలా ఉన్నారు, పోరాడే ప్రతి వ్యక్తి ఎలా ఉన్నారు, వారి యొక్క యోగక్షేమాలు ఏంటని అన్నిటిని గురించి అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొని ఉరియాకు సెలవీయగా ఉరియా నగరిలో నుండి బయలుదేరి వెళ్ళెను. ఇవన్నీ కనుక్కున్న తర్వాత దావీదు అంటున్నాడు, ఇక నువ్వు ఇంటికెళ్ళి మీ కుటుంబంతో కలిసి ఉండన్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో నుంచి మనిషిని పిలిపించి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళమంటున్నాడు? అదుగో బెర్షెబా గర్భవతి అయింది కాబట్టి, ఇతని వల్ల గర్భవతి అయింది కాబట్టి, ఆ మత్స మాయను ఇతనితో ఉండకుండా దాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు కాబట్టి అతన్ని పిలిపించి నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పాడు. సరే అయ్యా, చిత్తమయ్యా అని చెప్పి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని రాజనగర్ నుంచి మెల్లిగా బయటికి వచ్చాడు. రాజుగారి దగ్గర నుంచి బయటికి వచ్చాడు. 9వ వచనంలో, అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారం దగ్గర పడుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఇతను ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళమని చెప్పి ఆ తర్వాత కావలసినటువంటి తినుబండారాలన్నీ, కుటుంబానికి కావలసినవన్నీ కూడా వాళ్ళన్నీ ఇంటికి పంపించాడు. దోత అయితే తీసుకెళ్ళిన వ్యక్తి అయితే ఆ పలహారాలన్నీ ఇంటికి వెళ్ళినాయి, కానీ ఇతగాడు మాత్రం ఇంటికి వెళ్ళలేదు. రాజు దగ్గర నుంచి బయటకు వచ్చాడు. ఆ రాజపాలకులు ఎవరైతే ఉన్నారో, అక్కడ సైనికులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి రాజకోటలోనే పడుకున్నాడు. ఇంటికి వెళ్తాక తన మనసు ఒప్పలేదు. ఎంతకాలం అవుతుంది ఈయన ఇంటికి వెళ్ళి? చాలా కాలం అవుతుంది, చాలా రోజులు అయిపోతుంది. కానీ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. రాజకోటలోనే కూర్చున్నాడు, అక్కడే పడుకున్నాడు. ఇక 10వ వచనంలో, ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు, ఏమండి, పంపించేశాడు కదా, ప్రశాంతంగా ఉండొచ్చుగా, ఉండలేకపోయాడు. అసలు ఇతగాడు వెళ్ళాడా లేదా కనుక్కోమని సమాచారాన్ని అడిగితే ఆయన వెళ్ళలేదని తెలిసింది. కోపం వచ్చేసింది. రాత్రనగా వెళ్ళమని చెప్పాను, వీడు ఎందుకు వెళ్ళలేదు అని ఉరియాని పిలిపించాడు. చదవండి తర్వాత. వినినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేంటి? ఎంతో దూరం నుంచి వచ్చావు, నీ భార్యను విడిచిపెట్టి చాలా రోజులు అవుతుంది. నీ ఇంటికి వెళ్ళి నీ భార్యతో కలిసి చక్కగా మాట్లాడుకుంటూ మీరు జీవించవలసినటువంటి వ్యక్తులు ఎక్కడెందుకున్నావు నీవు? ఇతనిలో ఆ యొక్క భయము ఇతన్ని కలవరపెడుతుంది ప్రియులారా. అతనిలో ఉన్న భయము ఇతన్ని భయానికి గురి చేస్తుంది. ఆ భయమంతా, కోపమంతా కూడా ఉరియా మీద చూపిస్తుంది. ఎందుకు వెళ్ళలేదు నువ్వు, ఎందుకు వెళ్ళలేదని. అప్పుడు ఏమంటున్నాడో చూద్దాం, చూడండి. ఉరియా మందస్సమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములో నివసించుచుండగాను నా అధిపత్యగు యవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండును భోజన పానములు చేయుటకును భార్య యొద్ద పండుకుంటాకి నేను ఇంటికి పోతున్నా. ఇక్కడ చూడండి ప్రియులారా, ఉరియా చక్కగా మాట్లాడుతున్నాడు. రాజా, మన వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నాము. ఓ పక్క యుద్ధం జరుగుతుంది, ప్రజలందరూ బారులు తీరి ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య అవన్నిటిని విడిచిపెట్టి నా బాధ్యతను నేను మర్చిపోయి, నా కర్తవ్యాన్ని నేను మర్చిపోయి ఇంటికి వెళ్ళి ఆహారాన్ని తినటానికి, ఇంటికి వెళ్ళి నా భార్యతో పండుకోటానికి నేను వచ్చాను అనుకుంటున్నావా? ఇది నాకు తగుతుంది అనుకుంటున్నావా? ఇది నాకు తగదు, ఇది కరెక్ట్ కాదు, ఆ సమయం కాదు ఇది. ఇప్పుడు రక్షించుకునే సమయం ఇది, కాపాడుకునే సమయం ఇది, మన సామ్రాజ్యాన్ని మనం జాగ్రత్త పరుచుకునే సమయము. అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన, బాధ్యత కలిగి ఉండవలసిన సమయం ఇది. ఇలాంటి సమయాల్లో నా జీవితాన్ని ప్రక్కన పెట్టి, నా బాధ్యత, నా కర్తవ్యాన్ని ప్రక్కన పెట్టి ఇంటికి వెళ్ళి ఎలా పడుకుంటావు అనుకున్నావు అని దావీదుని గట్టిగా ఖండించినట్లు మాట్లాడాడు ప్రియులరా.
దావీదునకు తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు, తన బాధ్యతను గుర్తు చేశాడు. ఈయన ఈ ఆలోచనలో ఉన్నాడే కానీ సైన్యం ఎక్కడుంది? యుద్ధంలో ఉంది. ప్రజలందరూ యుద్ధంలో ఉన్నారు. ఏ ఒక్క నిమిషము అజాగ్రత్తగా ఉంటే వేల మంది చచ్చిపోతారు, దేవునికి అవమానం కలుగుతుంది. ఇవన్నీ ఆలోచన చేయవలసిన ఈ వ్యక్తి ఆలోచన చేయలేదు ప్రియులారా. యుద్ధానికి పంపించినప్పుడు ఆయన చేయవలసిన పని ఏమిటి? మోకరించి ప్రార్థన చేయాలి, విజయం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం ప్రియులారా. ఈరోజు దేవుని పరిచర్య జరగాలంటే సంఘ సావుకుని ఎదుట వెనకమాల అనేక మంది విశ్వాసులుండి ప్రార్థన చేయాలి, దేవుని కార్యముల కొరకు ఎదురు చూడాలి, బాధ్యత కలిగి ఉండాలి. వీటన్నిటిని ప్రక్కన పెట్టి తినుటకు, తాగుటకు, ధరించుకుంటకు, రాసుకోటానికి, పూసుకోటానికి ఇది సమయం కాదు. దినాలు దుర్దినాలని బైబిల్ చెప్తుంది. సమయం కొంచెముగా ఉందని చెప్తుంది. కాబట్టి సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేయవలసిన సమయంలోకి మనం వచ్చాం. బాధ్యతతో ప్రార్థన చేయవలసిన పరిస్థితుల మధ్య మనం వచ్చున్నాం. సువార్త ప్రకటించబడుతుంటే ఆ సువార్త చెబుతున్న వారి కొరకు ప్రార్థన చేసేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ బాధ్యత ఏమిటి? సంఘం పట్ల నీకున్న ప్రత్యేకమైన బాధ్యత ఏమిటి? ఉందా నీకు బాధ్యత? నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? ఉరియా నెరవేర్చాడండి. ఉరియా నీతి కొరకు నిలబడ్డాడు, ఇశ్రాయేలు సంరక్షణ కొరకు నిలబడ్డాడు. సుఖ సంతోషాలు కోరుకోలేదు, అన్నపాలను కోరుకోలేదు. వాళ్ళతో కలిసి దోమల్లో పడుకున్నాడు ప్రియులారా. అంటే తన ప్రాణాన్ని లెక్క చేసుకోలేదండి. ఎందుకంటే ఈ ప్రజలు ఎవరు ప్రజలంటే దేవుని ప్రజలండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దినాన దేవునికి కోపం వచ్చేది. మోషే అంటున్నాడు, మోషే నువ్వు ప్రక్కకు తప్పుకో, ఈ ప్రజలందరూ లైవ్ చేస్తాను అంటే మోషే దగ్గరికి చేరి మెల్లగా చెప్తున్నాడు, సార్ అయ్యా ఈ ప్రజలు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు మర్చిపోయావా? 430 సంవత్సరాలు బానిస బ్రతుకులుగా హీన స్థితిలో దిగజారిపోయి బ్రతుకుతూ ఏడుస్తే, కన్నీళ్లు గారిస్తే, పశ్చాత్తాపడితే వారి దగ్గరికి నీ దాసుడైనటువంటి నన్ను పంపి వీరి విమోచించి బయటికి తీసుకొచ్చావే. వీరి కొరకు ఆకాశంలో నుంచి మన్నాను పంపించావే. వీరి కొరకు బండను చీల్చి నీళ్లను పంపించావే. వీరి కొరకు అరణ్యముల మార్గాన్ని సిద్ధపరిచావే. వీరి కొరకు అగ్ని స్తంభాన్ని పెట్టావే. వీరి కొరకు మేఘ స్తంభాన్ని పెట్టావే. వీరి కొరకు మరణకరమైన ఏ తెగులు రాకుండా వారికి సంరక్షణగా ఉంటూ వారిని నడిపించావే. అలాంటి నీ ప్రజలను నువ్వు ఎలా లైవ్ చేస్తావు? ఒకవేళ అలా చేసేటట్టుంటే మొదట నన్ను చంపి ఆ తర్వాత నీ ప్రజల దగ్గరికి వెళ్ళమని అడ్డుపడ్డాడు మోషే. స్తోత్రం చెప్పండి. బాధ్యతను గుర్తు చేశాడు, భారాన్ని గుర్తు చేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ సహోదరి, నీ బాధ్యత ఏమిటి? సంఘం పట్ల నీకున్న భారం ఏమిటి? వచ్చి వాక్యాన్ని విని ప్రార్థన చేసుకోవటం ఇదేనా? ప్రభు దీనికోసమైనా నిన్ను పిలిచింది? దేనికోసమైనా దేవుడు నిన్ను రక్షించింది? కాదు, కాకూడదు. ఎందుకోసం? దేవుని సామ్రాజ్యాన్ని కట్టడం కొరకు నా దేవుడు నిన్ను కోరుకున్నాడు. ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యత దేవుడికి ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికి లేని కృప నా దేవుడు నీ పట్ల చూపించాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, దేవుని చేత క్రియేట్ చేయబడిన వ్యక్తివి, దేవుని చేత కొనబడిన వ్యక్తివి, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మామూలు వ్యక్తివి కాదు, ఆర్డినరీ పీపుల్స్ కాదు. నీలో ప్రవహిస్తుంది యేసయ్య రక్తం. దేవుని సొత్తైన యవనస్తులై ఉన్నారు మీరు. ముఖ్యంగా యవనస్తులైన వారు, మీలో రక్తం పరవళ్ళు దక్కాలి క్రీస్తు నిమిత్తమై. సౌలు గారు క్రైస్తవ వ్యక్తులను హతమార్చడం కొరకు రక్తము పరవళ్ళు దొక్కింది, వేల మందిని చంపాడు. తర్వాత క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఆయన క్రీస్తు కొరకు ఎంత చేశాడో, తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. ప్రియులారా, ఈరోజు యవన కాలంలో ప్రభువుని పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి నీవు క్రీస్తు కొరకు పరవళ్ళు దొక్కుతూ ఉండాలి, ప్రయాసపడుతూ ఉండాలి, పరుగులు తీస్తూ ఉండాలి. క్రీస్తు సామ్రాజ్యం కట్టేంత వరకు నిద్రపోకూడదు. మన ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకున్నాం, ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం, నిద్రపోతామా?
నిద్రపోమండి. రాత్రంతా మెలుగుతానే ఉంటాం, ఏం చేయాలి, ఎలా చేయాలని. ఇదిగో నా దేవుడు నిన్ను నమ్మి తన పనినికి అప్పగించాడు. సామ్రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, ఇదిగో ఎన్నిక లేని నిన్ను ఎన్నిక చేసుకొని ఆధిక్యత నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? ఉరియాలాగా చేస్తున్నావా? ఉరియా అంటున్నాడు, ఇది సమయమా? నేను ఇంటికి వెళ్ళడానికి ఇది సమయమా? నా భార్యతో ఉండడానికి ఇది సమయమా? నేను చక్కగా మంచి విందులు చేసుకోవటానికి ఇది సమయమా? సుఖవంతంగా పడుకుని నిద్రపోవటానికి ఇది సమయమా? నా ప్రజలు యుద్ధములో ఉన్నారు. నా ప్రజలు, దేవుని ప్రజలు యుద్ధములో ఉన్నారు. సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్న సందర్భాల్లో ఇది చేయటం నాకు తగదు కాబట్టి నేను వెళ్ళలేదు. స్తోత్రం. ఈ మాటలు మాట్లాడుతుంటే దావీదు నోట మాట రాలేదు ప్రియులారా. దావీదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఉరియా మాట్లాడిన ప్రతి మాట వాస్తవములై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఉరియా మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనా? చెప్పాలి. బైబిల్ మీరు చూడొద్దు. ఆయన మాట్లాడిన ప్రతి మాట వాస్తవమైనది. అందుకనే దావీదు నోట ఒక్క మాట కూడా రాలేదు. తర్వాత అక్కడే అంటాడు, నీ తోడు, నీ ప్రమాణము తోడు, నీ ప్రాణము తోడు, నేను ఇలాగూ చేయవాడను కానని దావీదుతో చెప్పాడు. దావీదు మహారాజా, నీ మీద ఒట్టే చెప్తున్నా, నీ ప్రాణం మీద ఒట్టే చెప్తున్నా, ఈ టైంలో నా ఇంటికి వెళ్ళడం కుదరదు, విందుశాలలోకి వెళ్ళడం కుదరదు, పలహారాలు తీసుకోవటం కుదరదు. నా బాధ్యత, నా కర్తవ్యం నేను వహించాల్సిందే. నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చెయ్యను నేను. ఇదిగో రక్షణ కొరకు వెళ్ళాల్సిందే, సరిహద్దుల్లోకి వెళ్ళవలసిందే, ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళవలసిందే. ఆ మాట అంటుంటే దావీదు అండి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దావీదునకు దేవుడు ఇదిగో ఉరియా ద్వారా జ్ఞానోదయమైనటువంటి మాటలు మాట్లాడిచ్చాడు. కానీ దావీదు ఒక కుడుతులో పడిన ఎలకలాగా ఏం చేయాలో అర్థం కాక అంతటితో ఆగిపోలేదు దావీదు. అప్పుడైనా మనసు మార్చుకోలేదు దావీదు. అప్పుడైనా దేవునికి సమయము ఇవ్వలేదు దావీదు. వాక్యం వింటున్నటువంటి వారారా జాగ్రత్తగా వినండి. దావీదు చేసిన పాపమును బట్టి ప్రార్థన చేయాలి, చేయలేదు. దాన్ని తప్పుకోవటం కోసం మార్గాలు వెతికాడు. ఈరోజు నీవైనా నేనైనా మనలో ఎవరమైనా సరే చేసిన పొరపాటులు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మన విలువ పెంచుతాడు, మన పరిస్థితులు మారుస్తాడు. అలా ఒప్పుకోకుండా, అలా విడిచిపెట్టకుండా వాటిలో నుంచి తప్పించుకునే మార్గాలు వెతుక్కోవటం వల్ల ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతాం, ఇంకా అగాధములోకి వెళ్ళిపోతాం. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చాలంటే మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పాలి చెప్పండి? మళ్ళీ 10 అబద్ధాలు చెప్పాలి ప్రియులారా. ఇప్పుడు దావీదు చేసిన పని అదే. ఆయన ఎప్పుడైతే పొరపాటు చేశాడో ఆయన చేయవలసిన పని ఏమిటి? చేయవలసిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. చేయలా. మొదటి పొరపాటు చేసినప్పుడు ఆయన ప్రార్థన చేయాలి, ప్రార్థన చేశాడు, తిరిగి దక్కించుకున్నాడు. రెండవసారి పొరపాటు చేసినప్పుడు, తన విలువ కొరకు పోరాడినప్పుడు, ఆ తర్వాత అన్యాచారాన్ని పాటించినప్పుడు, అప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. అమాయకుడైన ఒక వ్యక్తి బలైపోయాడు. కానీ ఇప్పుడు మరలా పాపం జరిగింది. పాపం జరిగినప్పుడు ఈయన చేయవలసిన పని ఏమిటి? ప్రార్థన చేయాలి. అది చేయలా. ఉరియాని పిలిపించే కార్యక్రమంలో ఉన్నాడు, ఉరియాని నచ్చజెప్పే కార్యక్రమంలో ఉన్నాడు. అంటే ఆ తప్పును కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో ఉన్నాడు, కానీ ఒప్పుకునే కార్యక్రమంలో మనిషి లేడు. ఆ సందర్భాన్ని చూసినటువంటి దేవుడు ఏం చేశాడో చూద్దాం. తర్వాత చదువుదాం. 12వ వచనం. దావీదు, నేడును నీవిక్కడ ఉండుము, రేపును నీకు సెలవిత్తును. ఉరితో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు భోజనముకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత మత్తునిగా చేస్తున్న ప్రియులారా, దావీదు ఒక్కొక్క ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్ ఏ అయిపోయింది, తర్వాత ప్లాన్ బికి వచ్చాడు, బి అయిపోతుంది, సికి వచ్చాడు. 1 by ఒక్కొక్క ప్లాన్ చేస్తున్నాడు. ఎట్లాగని సరే ఇతగాడిని ఎక్కడికి చేర్చాలి? బెర్షెబా దగ్గరికి చేర్చాలి.
ఆ పాపం ఇతని మీదుగా పోవాలి, ఆ గర్భం వచ్చింది ఇతడి నుంచి వచ్చిందనే తెలుసుకోవాలి అన్నట్లుగా దాని కొరకు మొట్టమొదటి మాటలతో చెప్పాడు. కానీ ఇతను గాడి వెళ్ళలేదు. రెండవసారి ఏం చేస్తాడు తెలుసా? భోజనానికి రమ్మని పిలిచాడు. వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. 2 రోజులు అక్కడే ఉన్నాడు రాజకోటలోనే. ఈ 2 రోజులు ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలా. భార్య దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలా. రాజకోటలో ఉన్నాడు. మంచి భోజనాన్ని సిద్ధపరిచాడు. ఆ తర్వాత ద్రాక్షరసం ఇచ్చాడు. మత్తునిగా చేశాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు మీరు మనసు పెట్టండి ప్రియులారా. ఆ దావీదు భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి అతని ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకున్నాడు. స్తోత్రం. చూడండి, మత్తునిగా చేశాడు, మంచి భోజనం పెట్టాడు, అంటే బాగా తాగిచ్చేశాడు. ఇప్పుడు ఈ తాగిన మైకాన్ని ఎక్కడికి వెళ్ళాలి? ఇతడు ఇంటికి వెళ్ళాలి, భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ తాగినప్పటికీ, మత్తుడైనప్పటికీ, రాజుతో కలిసి భోజనం చేసినప్పటికీ తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. స్తోత్రం చెప్దామా? తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఇదేమిటో తెలుసా? ఈ లోకము నిన్ను ద్వేషించిన, దూషించిన, బాధపరిచిన, కలవరాల కోటలో నువ్వు చిక్కుకుపోయిన, చుట్టూ సమస్యలు నిన్ను చుట్టుముట్టిన, నీ కొరకు సిద్ధపరిచిన కర్తవ్యాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు. సేవ చేయటానికి కొంతమందికి పరిస్థితులు అడ్డుగా నిలిచిపోతాయి. రావాలని ఉంది, కానీ నాకు ఈ పరిస్థితి తేడా ఉంది, నేను చేద్దామని ఉంది, నాకు ఇది ఉంది. ఉరియా చేసిన పని ఏంటి తెలుసా? మత్తుడైపోయినప్పటికి కూడా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. నీవైతే ఏం చేస్తున్నావంటే, నీ పరిస్థితులను బట్టి టైం ఉంటే ప్రార్థనకి వెళ్ళటం, టైం ఉంటే సువార్త సభకి వెళ్తాం, టైం లేకపోతే నాకు టైం లేదు. ఎప్పుడు ఉండదు టైం నీకు? ఆత్మ నీలో ఉంటే అందరిని ప్రేమిస్తారు. ఇంటిలో ఉన్న వ్యక్తులు అందరూ నిన్ను ప్రేమిస్తారు. అందరికీ నీ అవసరత ఉంటుంది. అది కాస్త తీసుకుంటే దేవుడు ఎవరికి కావాలి నీ బాడీ ఒక్కరోజు కూడా అట్టి పెట్టరు. ఎందుకంటే నీ శరీరము పురుగులు పట్టింది కాబట్టి. ఒక్కరోజు కూడా అది అట్టి పెట్టరు. ఎందుకంటే నీ నుంచి దుర్వాసన వచ్చింది కాబట్టి. దుర్వాసన కొట్టే నీవు నీచమైన శరీరము, ఈ శరీరము కోసము, ఈ కుటుంబాల కోసము, ఈ భార్య కోసము, ఈ బిడ్డల కోసము, ఇదిగో అశాశ్వతమైన ఈ సుఖ సంతోషాల కోసం దేవుని కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఉంటున్నావేమో, దేవుని సిద్ధాంతాలు పాటించకుండా ఉంటున్నావేమో, నువ్వు చేయవలసిన పని చేయకుండా ఉంటున్నావేమో. జాగ్రత్త. ఇందులో అందరము పాలిభాగస్థులమై ఉన్నాం. మనందరం, నాతో సహా, మీతో సహా, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దీని గురించి ఆలోచన చేయవలసింది ప్రియులరా. అవకాశం ఉంటే సేవ చేయటం కాదు, అవకాశం లేనప్పుడే సేవ చేయాలి. అదే ప్రభు చూస్తాడు. స్తోత్రం. డబ్బులు ఉన్నప్పుడు సహాయం చేయటం కాదు, డబ్బులు లేనప్పుడు కూడా సహాయం చేయటం కోసం ప్రయత్నం చేస్తామే, అది చూస్తాడు దేవుడు. బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, సుఖమందు, సంతోషమందు, కష్టమందు, ఆనందమందు ప్రతి విషయంలో దేవునికి లోబడి ఉండటమే, అది చూస్తాడు దేవుడు. మనుషులకు కనబడవలెనని మీరు భక్తి చేయవద్దు, మిమ్మల్ని చూస్తున్నవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉరియాకు ఆ మాటలు చెప్పిన తర్వాత ఉరియా అక్కడి నుంచి ఆ మత్తుడయ్యుండి వచ్చి ఎక్కడికి వచ్చాడండి? ఇంటికి వెళ్ళలేదు, భార్య దగ్గరికి వెళ్ళలేదు, సుఖాన్ని కోరుకోలేదు, సంతోషాన్ని కోరుకోలేదు, పట్టుపరుపు మీద ఉండాలనుకోలేదండి. ఇవేమీ వద్దనుకుని ఇదిగో పని వాళ్ళతో కలిసి అక్కడే పడుకున్నాడు. తర్వాత చూద్దాం. ఉదయమున దావీదు జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతని కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దకు వెళ్ళి యోవాబునకు ఉత్తరము రాసి ఉరియా చేత పంపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూశాడండి, ఫస్ట్ ఏ ప్లాన్ ఉపయోగించాడు? ఫ్రూట్స్ పంపించాడు, ఇంటికి వెళ్ళమని చెప్పాడు, అది పాస్ అవ్వలేదు. బి ప్లాన్ ఉపయోగించాడు, మత్తునిగా చేశాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, భోజనం పెట్టాడు, ఇంటికి వెళ్ళే మార్గం వైపు అతను నడిపించాడు. అయినప్పటికీ అతను వెళ్ళలేదు. తన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటానున్నాడు. ఇప్పుడు సికి వచ్చేసాడండి. ఇక సి ప్లాన్ ఏంటి? కటింగ్కి వచ్చేసాడండి.
చూసారా ఎంత దారుణాన్ని గుడి కట్టాడు. చూడండి, ఈ ఉత్తరాన్ని తీసుకుని వస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఉరియాని యుద్ధములో ముందు పెట్టి ఇతన్ని ఖండింప చేపించేసేని ఉత్తరాన్ని రాసి అదే ఉత్తరాన్ని అతనికే ఇచ్చి పంపించాడండి. అమాయకుడుగా దేవుని ప్రజలకు రక్షణ కొరకు నిలబడిన వ్యక్తిగా, ఈ లోకంలో సుఖ సంతోషాలు కోరుకొని దేవుని కొరకు ఒక సాహస కార్యాలు చేసే సమర్థవంతమైన వ్యక్తిగా అతనే తన లెటర్ పట్టుకుని తీసుకుని వెళ్ళి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు అన్నంత పని చేశాడు, ముందు పెట్టాడు, ఉరియాని చంపించాడు. ప్రియులారా, ఉరియాని చంపించాడు. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక వ్యక్తిని చంపించేశాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ఎలా ఉండేదో పరిస్థితి, దేవుని సన్నిధిని ఒప్పుకున్నట్లయితే ఎలా ఉండేదో పరిస్థితి, దానికి వెళ్లకుండా దాన్ని కప్పిపుచ్చుకోవటం కొరకు రకరకాలైన ప్రయత్నాలు 1, 2, 3 3 రకాలైన ప్రయత్నాలు చేశాడండి. 3వ ప్రయత్నం ఏంటంట, ఇక చంపించటమే మార్గం అనుకున్నాడు, అతన్ని చంపించేస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఉరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఉరియాను హతమాయను, చంపబడ్డాడు. ప్రియులారా, చచ్చిపోయాడు. ఉరియా చచ్చిపోయాడు. దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడండి. దేవుని ప్రజల కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు, భార్యతో హ్యాపీగా ఉండొచ్చు, దాన్ని కోరుకోలేదండి. దేవుని ప్రజలతో కష్టాన్ని అనుభవించడానికే కోరుకున్నాడు. తన జీవితాన్ని హతసాక్షిగా మారిపోయాడండి. తర్వాత మనం చూద్దామా, 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా నాతానును, నువ్వు ఫస్ట్ ప్లాన్ చేసావు, అది సఫలమవలేదు. రెండోసారి ప్లాన్ చేసావు, అది సక్సెస్ కాలేదు. ఇక నీకు చేతగాని పని, నీకు చేతైన పని ఏంటంటే చంపించడమే. మారు మనసు పొందుదామన్న ఆలోచన నీలో రాలేదు. ఓ మనిషి తప్పు చేసినప్పుడు ఏం చేయాలంట, దాన్ని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టుకొని ఆ తర్వాత మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అలా కాకుండా దేవుని సన్నిధికే రాకుండా నువ్వెంతకాలం కప్పుకొని తిరిగినా ఆ తప్పు, ఆ నేరము నీ పైన నేరారోపణ చేస్తూనే ఉంటుంది. ప్రియులారా, మనం బ్రతికుండగానే ప్రభు దగ్గరకు వచ్చి మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మనం కడుక్కుంటే విముక్తి చెందుతాం. అలా చెందకపోతే ఆ పొరపాటు మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటుందండి. ఇక్కడ మనం చూస్తామండి, ఆ 3 ప్లాన్ చేశాడు. వెంటనే ఇప్పుడు ఇక ప్రశాంతంగా ఉందలే, ఉరియా చచ్చిపోయాడులే, ఇక నాకు ఏ ఇబ్బంది లేదులే, సమాజాన్ని నమ్మించవచ్చు అనుకున్నాడు, ప్రజలు నమ్మించవచ్చు అనుకున్నాడు, ఇక నాకు ఇబ్బంది లేదులే అనుకున్నాడు. కానీ వీటన్నిటిని చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. వెంటనే ప్రవక్తను పంపించాడు. చదువుదామా. నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా చెప్పాడు. ఈ కథ అంతా మనం విన్నాం కాబట్టి దాని గురించి మనం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ప్రియరా, అక్కడ మనము చూస్తే నాతాను ప్రవక్త వచ్చి ఆయన ఒక కథ చెప్తాడు. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకి ఒకటే గొర్రె ఉంది. ఆ ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు రావటం వల్ల ఆ యొక్క రాజు ఏం చేశారంటే ఒక్క గొర్రె ఉన్నటువంటి ఆ గొర్రెను తీసుకొచ్చి వధించాడు. ఇది జరిగిందని చెప్పినప్పుడు దావీదు ఆగ్రహంతో, కోపంతో, అలాంటి వాడు ఎవడో, వాడు మరణానికి పాత్రుడని చెప్పి లేచాడండి. వెంటనే నాతాను అన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే. స్తోత్రం. తప్పు చేసి ఉన్నాడు కాబట్టి అతనిలో ఆ నేరారోపణ చేస్తుంది. ఆ వ్యక్తివి నీవే అని చెప్పినప్పుడు ఒక్కసారిగా తల్లడిల్లిపోయాడు. ప్రియులరా, ఒక్కసారిగా నేలను పడిపోయి వెంటనే అవును నేనే ఆ పొరపాటు చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. 13వ వచనం చదువుదాం. 13వ వచనము. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతానును నీవు చావకుండానట్లు యెహోవా పాపము పరిహరించెను. స్తోత్రం. ఒప్పుకున్నాడు ఆయన. ఆ వ్యక్తిని నేనే, ఆ దుర్మార్గుడు నేనే. ఆయన చేసిన ప్లాన్లన్నీ ఆయన ముందు కనపరచబడ్డాయి.
ఒప్పుకున్నాడండి. నాతాన్ అంటున్నాడు, నువ్వు చచ్చిపోవలసింది వాస్తవంగా అయితే, కానీ ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చావకుండా బ్రతికావో దేవుడు కృప చూపించాడు అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసండి? దావీదు తాను చేసిన పాపమును గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చదవండి తర్వాత వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. దావీదు, నువ్వు చేసిన పొరపాటుకి దేవుడు నిన్ను క్షమించాడు, కానీ నువ్వు చేసిన పొరపాటుకి శిక్ష అనుభవించాలిగా. దానికి ఏం జరుగుతుందో తెలుసా? నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. ఎవరి వల్ల నీకు బిడ్డ పుడుతున్నాడు, ఆ బిడ్డ చచ్చిపోతాడు అని చెప్తే ఆ బిడ్డ కోసమై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. వాక్యం అర్థం కాని వాళ్ళు అందరూ చెప్పండి హల్లెలూయా. వాక్యము మించినటువంటి వారిలారా జాగ్రత్తగా మనం గమనిస్తే దావీదు చేసిన పొరపాటు నిమిత్తమై ఇప్పుడు ఎవరు చచ్చిపోబోతున్నారు? బిడ్డ చచ్చిపోబోతున్నాడు. బిడ్డను బ్రతికించుకోవాలని ఇక ఉపవాసం ఉన్నాడు. నేలను పడి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మీరు గమనిస్తారా? ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నాడు. ఉపవాసాలు చేస్తున్నాడండి. ఉపవాసం ఉన్నాడు ప్రతిరోజు. ఆయన దగ్గర ఉన్న సైనికులు వచ్చారు, ఆహారానికి పిలుద్దామని వస్తున్నారు. నాకు వద్దు, నాకు నీళ్ళు వద్దు, ఆహారం వద్దు అని పంపించేస్తున్నాడు. వాళ్ళందరూ అలాగ నిలబడి చూస్తున్నారు. ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. ఎంత కేలకు కూడా ఆ ప్రార్థనలోంచి బయటికి రాలేదండి. కానీ కొన్ని రోజులు ఆగిపోయిన తర్వాత బిడ్డ చచ్చిపోయాడు. ప్రవక్త చెప్పినట్లే చచ్చిపోయిన వెంటనే లేచి స్నానం చేసి ఇదిగో తైలము పూసుకొని బయటకు వచ్చాడంట. అప్పటి వరకు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు బతికున్నాడు పిల్లాడు? ఎన్ని రోజులు బతికున్నాడు? అక్కడ ఉంటుంది చూడండి, ఈ 19వ వచనం. ఆ మాట అందరూ చదువుతుంటే విందాం. 19వ వచనం. అప్పుడు బిడ్డ చనిపోయినని 18వ వచనంలో ఉంది కదా, 7వ దినమన బిడ్డ చావగా. అంటే 7 రోజులు ఉపవాసం ఉన్నాడండి. 7 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశాడు? హలో ఇప్పుడు నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దావీదు తన జీవితంలో చేసిన 3 పొరపాట్లు చెప్పాను. మొదటి పొరపాటులో ఏం జరిగిందో, రెండవ పొరపాటులో ఏం జరిగిందో, ఇప్పుడు 3వ పొరపాటులో ఏం జరుగుతుందో చెప్పాను. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 3వ పొరపాటులో బిడ్డ నిమిత్తమై 7 రోజులు ఉపవాసం ఉండి నేలను పడి ఏడ్చి మోకరించి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అయినా బిడ్డ బ్రతకలేదు, బిడ్డ చచ్చిపోయాడు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు మనం ఫస్ట్లోకి వెళ్ళిపోదాం. దావీదు దేవునికి దూరం అయిపోయిన ఫస్ట్ సందర్భంలోకి వెళ్ళిపోదాం. ఆయన దేవునికి చెప్పకుండా తనంతట తాను నిర్ణయం తీసుకుని ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నీ దాసుడైనటువంటి నేను సంబోధించి ఫిలిష్తీయులను హెచ్చించాడు. ఇతనే గణపరుచుకున్నాడు. ఒకప్పుడైతే ఇదిగో దావీదు నాకు 10,000 అన్నారండి, 1,000 అన్నారండి. అలాంటి ఘనుడైనటువంటి దావీదు ఇప్పుడు దాసుడుగా మారిపోయాడు, ఒంటరిగా అయిపోయాడు, ఓర్పు కోల్పోయాడు. ఆ తర్వాత వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొని చంపుదామని తలోక రాయి తీసుకుని ఇటువైపు తిరగానే ఇంతలోకి దావీదు జరిగిన పరిణామానికి అక్కడే ఆ బూడిదలోనే మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుంచి దేవుని శక్తి ఆ దావీదును తాకినప్పుడు, ఆ శక్తి వచ్చి ఇతన్ని ధైర్యపరిచినప్పుడు దావీదు లేచి నుంచుంటే పూర్వం ఉన్నటువంటి దావీదు వలె, ఏమండి, విజయశీరుడు వలె, శక్తివంతుడు వలె ముఖము వెలిగిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ చేతులు ఉన్న రాళ్ళు కింద పడేశారు. స్తోత్రం. ఇప్పుడు చూడండి, మొదటిసారి జరిగినటువంటి తప్పులో ఎంతసేపు ప్రార్థన చేశాడు? 2 గంటల. చూడండి చెప్తాను. వాళ్ళకు ప్రాంతం ఇచ్చారు. ఈ ప్రాంతంలో తల గుడారం వేసుకున్నారు. ఈ గుడారంకి వచ్చేసరికి ఇదంతా శ్మశానంగా మారింది.
దావీదు ఇల్లు మధ్యలో ఉంటుంది కాబట్టి దావీదు మధ్యలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూసుకుంటే భార్యలు లేరు, పిల్లలు లేరు, అనుకున్నది మొత్తం బూడిదైపోయింది. అక్కడికి వెళ్ళి ఇక మోకరిచ్చాడు. వీళ్ళందరూ సైనికులు 600 మంది వాళ్ళ ఇళ్ళకన్నీ చూసుకున్నారు. చూసుకుని ఎక్కడ ఎవరు కనపడలేదు. అప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇక అంతటి కారణం దావీదు కాబట్టి రాళ్ళు రువి చంపేద్దాం రండి అని తలొక రాయి తీసుకొని అలా నడుచుకుంటూ దావీదు దగ్గరకు వచ్చారు. ఇంతలోకి దావీదు మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. స్తోత్రం. ధైర్యాన్ని తెచ్చుకున్న వెంటనే వీళ్ళ చేతుల్లో రాళ్ళు కింద పడేసి దావీదుకు సహకరించారు. దావీదును చంపలేదు. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఎంతసేపు ప్రార్థన చేశాడు? యేసయ్యానికి స్తోత్రం నాయన. కంట్రోల్ చేయండి తండ్రి. దావీదు ఎంతసేపు ప్రార్థన చేశాడంటే కొద్ది సమయం ప్రార్థన చేశాడు. ఏలియా ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఏలియా దహన బలిని అర్పించి ఆ ఎద్దును కోసి కట్టెల మీద పెట్టి ఒకటే మాట, ప్రభువా ఈ ప్రజలందరూ తెలుసుకోగల వాళ్ళ కన్నులు తెరవబడులాగా అద్భుతాన్ని చేయండి ప్రభు అని. ఈయన మోకరించడంలోనే ఆకాశంలో అగ్ని బయలుదేరింది. అలాగూ దిగివచ్చి ఆ దహన బలిని దహించి వేసింది. ప్రియులరా, ఏలియా ప్రార్థన చాలా తక్కువ సేపు చేశాడు. అలాగే ఇప్పుడు మొట్టమొదటి పొరపాటులో దావీదు చాలా తక్కువసేపు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఆ వెంటనే ధైర్యాన్ని తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో వాటన్నిటిని తిరిగి దక్కించుకొని వచ్చారు. ఇప్పుడు చెప్పండి, దావీదు మొదట చేసిన పొరపాటులో వెంటనే విజయాన్ని సాధించుకోగలిగాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఇక రెండవసారి చేసిన పొరపాటులో అన్యాచారాన్ని పాటించాడు. తనను తాను గణపరుచుకోవాలనుకున్నాడు. దీనిని బట్టి అమాయకుడైన ఒక వ్యక్తి బలైపోయాడు. ఇతడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తే దరిదాపు 3 నెలల పాటు ఆ మందసం జోలికి వెళ్లకుండా ఆ మందసాన్ని ఏం చేయాలని చెప్పి 3 నెలల పాటు దాని గురించి ఆలోచన చేసుకుంటూ మొదలుపెట్టాడు. ఇక 3వ పొరపాటు దగ్గరికి వచ్చేసరికి దావీదు చేసిన పొరపాటును బట్టి మొట్టమొదట ఉరియాను చంపించాడు. రెండవది బిడ్డ చచ్చిపోయాడు. ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడు 2 చచ్చిపోయారు. దావీదు చేసిన మొదటి పొరపాటులో ఎంతమంది చచ్చిపోయారు? దావీదు చేసిన మొదటి చాప్టర్లో ఎంతమంది చచ్చిపోయారు? ఒక్కడు కూడా చచ్చిపోలా. వెంటనే దేవుడు ప్రార్థన విన్నాడు, సమాధానం ఇచ్చాడు. రెండవసారి చేసిన పొరపాట్లు ఎంతమంది చచ్చిపోయారు? ఒక్కడు చచ్చిపోయాడు. రెండోసారి కూడా దేవుడు క్షమించి వదిలిపెట్టాడు. అంటే ఇప్పుడు ఇక 3వసారిలోకి వచ్చాం. 3వసారి ఎంతమంది చచ్చిపోయారు? 2. ఒక్కడేమో ఇతనే చంపించాడు, ఒకడేమో దేవుడే చంపేశాడండి. 2 వ్యక్తులు చచ్చిపోయారు. అంటే తప్పు పెరిగే కొద్ది ఏమవుతుంది? నాశనం ఎక్కువవుతుంది. అందుకే ఒకదారి దేవుడు క్షమిస్తాడు, రెండోసారి క్షమిస్తాడు. ఇక పద్దాక క్షమించడం ఆయన వల్ల కాదండి. క్షమించుడు ఆయన. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే ఈయన 7 రోజులు ప్రార్థన చేశాడు, కానీ బిడ్డ బ్రతకలేదు. అక్కడ 7 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు. దేవుని కృప అతని మీదకి దిగి వచ్చేసిందండి. అది ప్రారంభము కాబట్టి దేవుడు క్షమించాడు. దేవుని గురించి అన్ని తెలిసిన తర్వాత కూడా దేవునికి దుఃఖాన్ని కలిగిస్తే, బాధను కలిగిస్తే నా దేవుడు క్షమించేవాడు కాదు. అది మనకు అర్థం కావాలి ప్రియులారా. 7 రోజులు ప్రార్థన చేసినా కానీ క్షమించలేదు దేవుడు. బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. బిడ్డ 2 మరణాలు వచ్చేసాయి. దావీదు నెవర వేసుకుంటున్నాడు. ఫస్ట్లో నేను తప్పు చేసినప్పుడు దేవుడు వెంటనే కృప చూపించాడు. రెండవసారి తప్పు చేసినప్పుడు మందసం 3 నెలల పాటు నాకు దూరంగా ఉంది. 3వసారి ఇదిగో నేను తప్పు చేసినప్పుడు 2 వ్యక్తులు బలైపోయారు అని దాని గురించి ఆలోచన చేస్తూ ఇక తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంటూ ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, మొదటి స్థితి అని గుర్తొచ్చింది. నేను ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడు అని చెప్పి ఇక 7 రోజులు ప్రార్థన చేశాడు. అది 7 రోజులు కూడా అద్భుతం జరగలేదు కాబట్టి ఆయన అంటున్నాడు, 51వ కీర్తనలోకి వచ్చేసాడు. ఇక బెర్షబాతో చేసిన పాపంను గుట్టి తన గురించి తాను ఆలోచన చేసుకుంటూ, తన గురించి తాను నలగగొట్టుకుంటూ ఆయన మాట్లాడుతున్న మాట చూద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. ఇప్పుడు చూడండి, 7 రోజులు ప్రార్థన చేసినా కానీ బిడ్డ చచ్చిపోయాడు.
అంటే కృప దిగి రాలేదని అర్థమైపోయింది. అందుకనే మోకరించాడు. ఇక మోకరించి ఏడవడం ప్రారంభించాడు. ఎలా ప్రార్థన చేశాడంటే పడక కొట్టుకుని పోవునంతగా ప్రార్థన చేశాడు. తన కన్నీళ్లు కారుస్తుంటే ఆ కన్నీళ్లు పరుపు కొట్టుకుని వెళ్ళిపోవునంతగా ప్రార్థన చేశాడు. కళ్ళు చివికిపోతున్నాయి, కళ్ళు చూడలేకపోతున్నాయి. రాత్రంతా ఏడ్చి మూలుగులు ఇడిచి ప్రార్థన చేసి 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 బలహీనపరచబడ్డాడు. ఎందుకంటే 7 రోజుల ప్రార్థనకు సమాధానం రాలేదు. కానీ ఇప్పుడైనా దేవుని దగ్గర కృప పొందుకోకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది అనుకున్నాడు. అందుకనే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు ఏంటో నాకు తెలిసింది ప్రభువా, నా అతిక్రమం ఏంటో నా పాపం ఏంటో నాకు బాగా తెలిసి ఉన్నది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నా పాపం నా కళ్ళ ముందు కనబడుతుంది, నా ఎదుటే ఉంది. కాబట్టి నా అతిక్రమాలు కడిగివేయండి అయ్యా, నా దోషములు కడిగివేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగాను నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను కన్నది. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, జ్ఞానము తెలియచేయుదువు. పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, నీవు విరిచిన ఎముకలు హర్షించును. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుందండి, ఈ ప్రార్థన తన వ్యక్తిగత జీవితాన్ని పోల్చుకుని మాట్లాడుతూ చేస్తున్నాడండి. నేను పాపం చేశానయ్యా, నా ఎముకలను ఇరిగిపోయినాయి, ఇప్పుడు ఒట్టువాడిగా ఉండిపోయానయ్యా, నీకు నాకు సంబంధం లేదయ్యా, నీ ప్రత్యక్షత నాకు లేదు, నీ దర్శనం నాకు లేదు, ఒంటరిని అయిపోయానయ్యా, ఇలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా, నా పాపాన్ని కడుగు, హిస్సోపుతో నన్ను బాగా శుద్ధి చేయి ప్రభు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తూ విరిగిన నా ఎముకలన్నీ హర్షిస్తాయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటేనే నా ఎముకలన్నీ మళ్ళీ రియాక్షన్లోకి వచ్చేస్తాయ్యా, నా ఎముకలన్నీ తిరిగి మళ్ళీ కంటిన్యూ అవుతాయి ప్రభు, లేకపోతే ఎరగగొట్టబడిన వ్యక్తిగానే నేను ఉండిపోతాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనంలో దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా నుండి దూరము చేయొద్దు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనసు కలగ చేసి నన్ను దృఢపరుచయ్యా. ఎంతలా ఏడ్చాడో, ఎంతలా ఈ 51వ కీర్తన అంతా కూడా ఆయన నలగగొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. ప్రియులరా, దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆయన పడిన బాధ అంతలా కాదు, ఇంతలా కాదండి. ఇంతకుముందు 7 రోజులు దేనికోసం ప్రార్థన చేశాడు? బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. ఆయనకు అర్థమైపోయింది దేవుడు క్షమించుడని. బిడ్డ చచ్చిపోయాడు, తలస్నానం చేశాడు, ఇక మరలా ఇదిగో దేవుని దగ్గర కూర్చున్నాడు. తన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి ఏడ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏది ఏమైనప్పటికీ నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దయ్యా, నన్ను ఎలాగైనా తిట్టు, నన్ను ఎలాగైనా కడుగు, నన్ను ఎలాగైనా చేయి, కానీ ఇదిగో నీ ఆత్మను మాత్రం నాకు దూరం చేయొద్దయ్యా, నీ రక్షణ ఆనందాన్ని నాకు దూరం చేయొద్దయ్యా, నీ కృప నాకు దూరం చేయొద్దు ప్రభు అని ఎంతలా ఏడ్చాడో. ఉత్సాహ సంతోషాలు నా జీవితంలో మళ్ళీ నాకు కావాలి ప్రభువా అని అంటూ 15వ వచనంలో అంటాడు, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులు తెరువుము, ఇక నిన్నే స్తుతించాలి, నిన్నే గణపరచాలి ప్రభువా. 16వ వచనంలో నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించేదను దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. హల్లెలూయా, నీకు ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయమును నీవు నాకు అనుగ్రహించయ్యా. ఆ హృదయాన్ని లక్ష్య పెట్టేవాడువు నీవు. ఆయనకు అర్థమైపోయింది విరిగి నలిగిన మనసు కావాలి అని. స్తోత్రం. 18వ వచనం అంటాడు, నీ కటాక్షము చొప్పున
సియోనుకు మేలు చేయుము, కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులు అంగీకృతములగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 51వ కీర్తన అంతా తన ప్రార్థన జీవితాన్ని గడిపాడు ప్రియులారా. తన గురించి ఏడ్చాడు. అప్పుడు దేవుడు తన కృప మరలా చూపించాడండి. ఎలా ప్రార్థన చేశాడంట? విరిగి నలిగిన ఆయన ఎముకలను ఏమైపోయినాయి అంటండి. ఎముకలు ఇరిగిపోవటం అంటే మీకు అర్థమవుతా చెప్తాను చూడండి. ఏదైనా ఒక భయంకరమైన విషయాన్ని మనం విన్నామనుకోండి, అప్పుడు మనం అక్కడే కూలబడిపోతాం. మన చేతులు కాళ్ళు పనిచేయవు. అంటే ఎముకలన్నీ మన చేతుల్లో ఉంటాయి, మాంసం ఉంటుంది, నరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పనిచేయవు. ఓపిక ఉండదు, నడవలేము, మాట్లాడలేము, చూడలేము, పూర్తిగా డిసప్పాయింట్కి వెళ్ళిపోతామండి. కొంతమంది కోమాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు దావీదు జీవితం కూడా అంతే. నా ఎముకలను ఇరిగిపోయినట్టు అయిపోయినాయి అయ్యా, మనిషి అలా బతుకున్నానంతే. ఎందుకంటే నేను చేసిన పాపం నన్ను తరుముతుందయ్యా, నా పాపాన్ని కడిగివేయండి నాయన, నన్ను పరిశుద్ధపరచడు నాయన, పవిత్రపరచయ్యా, నీ పరిశుద్ధాత్మ దూరం కానివ్వద్దని ఏడ్చాడండి. అలా ఏడ్చి ప్రార్థన చేయటం వల్ల దేవుడండి తన పట్ల కృప చూపించాడు. దావీదు చావకుండా బ్రతుకున్నట్లుగా సహాయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను చెప్పండి. మొదటిసారి దావీదు తప్పు చేసినప్పుడు ఆయన ఒంటరివాడు అయిపోయినా ప్రార్థన చేసి వెంటనే విజయాన్ని పొందాడు. అంతవరకు బాగానే ఉంది. రెండవసారి తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అమాయకుడు బలైపోయాడు. ఇక మూడవసారి తప్పు చేసినప్పుడు 2 వ్యక్తులు చచ్చిపోయారు. దేవుడు ఎంతకాలం ఓర్చుకుంటాడు, ఎంతకాలం ఓపిక పడతాడని. ఇక 4వసారి కూడా తప్పు చేశాడు దావీదు. అప్పుడు ఏం జరిగిందో తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడైనా దావీదు మారు మనసు పొందాడా, జీవితాన్ని మార్చుకున్నాడా, ప్రభుకు లోబడ్డాడా, విషయాల తర్వాత మీకు జ్ఞాపకాలకు తీసుకుని వస్తాను. అయితే ఈరోజు మనం ఆలోచన చేయవలసింది, దావీదు వలన 2 బలైపోయారండి. 2, ఒక పసిబిడ్డ, ఇంకొకళ్ళు నమ్మినటువంటి వ్యక్తి, నిజాయితీ పరుడైన ఒక వ్యక్తి. ఈ పసిబిడ్డ కూడా, పసిపిల్లలు దేవునితో సమానం అంటారు కదండి, అన్యం పుణ్యం తెలియనటువంటి ఒక బిడ్డ బలైపోయాడు. ఎవరిని బట్టి? దావీదును బట్టే. ఉరియా బలైపోయాడు. ఎవరిని బట్టి? దావీదుని బట్టే. ఉజ్జియా మందసాన్ని పట్టుకోబోయాడు. ఎవరిని బట్టి? ఉజ్జియా కూడా చచ్చిపోయాడండి. వీళ్ళందరూ చచ్చిపోట కారణం ఎవరు? ప్రధాన ముద్ద ఎవరండి? దావీదే. అందుకనే 51వ కీర్తనలో అవన్నిటిని జ్ఞాపకం చేసుకున్న ఆ ఎముకలు ఇరిగిపోయినట్టుండి ప్రభా, ఇక నాకు వద్దు నాయన అని తన జీవితాన్ని ప్రభుకు అర్పించుకుంటూ పూర్తి స్థాయిలో ప్రార్థన చేశాడు. ప్రియులరా, ఈరోజు మనం వాక్యం వింటున్నటువంటి మనము దేవునికి దుఃఖాన్ని కలిగించేవారుగా, ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, ప్రభు వైపు తిరగకుండా, ప్రభు పరిచర్య చేయకుండా, మన కర్తవ్యాన్ని మరిచిపోయి మనం ఉంటున్నామేమో. ఒక మాట చూడండి, మనం వండుకుని మనం తిని మనం భుజించడానికి మాత్రం దేవుడు మనల్ని పిలవలేదు. యవన కాలంలో ఎందుకు పిలిచావంటే ఆయన కాడిని మోయిటకు ప్రభు నిన్ను పిలిచాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడినటువంటి నేను ఆఖరి శ్వాస వరకు ఆయనకు నమ్మిన వ్యక్తులుగా, మంచి వ్యక్తులుగా మనం దేవుని సేవ చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, సమర్థవంతమని సేవ చేయాలి. ఆ కర్తవ్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియులరా, పిలిచిన పిలుపుకు తగినట్లుగానే మనం బ్రతకాలి, బ్రతకాలి. అలా బ్రతకకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతే దానివల్ల మనం ప్రయోజనం ఎంత మాత్రము పొందలేము. ప్రియులరా, ఉరియా సమర్థవంతమైన జీవితాన్ని ఎలా జీవించాడో, దేవుని కొరకు ఎలాంటి ఉన్నతమైన జీవితాన్ని జీవించాడో, అలాంటి జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. అందరూ లేచి నిలబడండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన దావీదు తన జీవితంలో చేసిన ఆ భయంకరమైనటువంటి పాపములు ఒప్పుకోవలసిన దావీదు చప్పట్లు కొడుతూ
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. పాడాలి. నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాయంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాయంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. పాడాలి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంట. పాడాలి స్వరమెత్తి అందరూ బిగ్గరగా. ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినది కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము.
సుగుణాల సంపన్నుడా. అందరూ చేతులు పైకెత్తి, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా, ఏర్పరచుకున్నారయ్యా, నీకు తగినట్లుగా బ్రతకలేకపోతున్నాం, నువ్వు కోరుకున్నట్లుగా మేము బ్రతకలేకపోతున్నామయ్యా. మా జీవితాల్లో మేము చేసిన పొరపాటులన్నిటిని క్షమించండి నాయన. దానివల్ల ఎటువంటి శిక్ష మాకు కలగనియొద్దు ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మ మాకు దూరము కానివద్దు నాయన. నీ సన్నిధి మాకు దూరము కానియద్దు. ఈ సోపుతో కడగండి నాయన. నీ కృపా వాత్సల్యము మాకు దూరము కానియొద్దు నాయన. నమ్మకమైన బిడ్డలుగా జీవించే భాగ్యమని పిల్లలుగా మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరు దీవించండి నాయన. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు నింపి ఇంకా వాక్యపు లోతుల్లోకి నన్ను మమ్మల్ని నడిపించి కృప చూపించి సహాయం చేసి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకు